గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నా ధన్యవాదాలు. అలాగే లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు. ఎందుకు ఈ ధన్యవాదాలు చెప్తున్నానంటే, చాలా రోజుల తర్వాత రాయచోటి నియోజకవర్గంలో ఒక మంచి నాయకునికి అభ్యర్థిగా ప్రకటించి చాలా మేలు చేశారు రాయచోటి పట్టణ ప్రజలకు. ముఖ్యంగా అందుకోసం రాయచోటి పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రెండో విషయము, ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా బాలసుబ్రహ్మణ్యం ఇచ్చారు. ఇద్దరు వ్యక్తులు కూడా ఇట్లా ఎంపీ అభ్యర్థి కానీ, ఇట్లా మండిపల్లి రామప్రసన్న కానీ ఇద్దరు కూడా ఘన విజయం సాధిస్తారని మేమందరం చెప్తున్నాము. ప్రతి ఒక్కరము కార్యకర్తలందరూ కష్టపడి రాముడన్నకు 30,000 మెజార్టీతో గెలిపిస్తామని మేమందరం చెప్తున్నాము. చాలా రోజుల తర్వాత 20 సంవత్సరాల తర్వాత రాయచోటికి ఒక మంచి అభ్యర్థిగా ప్రకటించడం ఇదే తొలిసారి అని మేము అనుకుంటున్నాము. ఇంత ముందు ఉండే గత నాయకులంతా అంతగా ఈ అభివృద్ధి చేసిన నాయకులు కాదు. ఖచ్చితంగా రాయచోటిని అభివృద్ధి బాటలో నడిపించే నాయకుడు మా రాముడనే అని మేము అనుకుంటున్నాము.